హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ ఇంటికి స్వాగతం. ఈ రోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై గోంగూర కర్రీ అండి. చూడండి గోంగూర బాయిల్ చేస్తున్నాను. చూడండి ఒక టమాటా వేసాను, నిమ్మకాయ సైజంత చింతపండు వేసానండి. గోంగూరలో చూడండి బాయిల్ అయిపోయింది, మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీ పెట్టేసాను. చూడండి చికెన్ శుభ్రంగా కడిగి బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ అయిపోయిందండి, తీసేస్తున్నాను. మరీ పేస్ట్లో ఉడికిపోకర్లేదండి, కొంచెం ఉడికితే చాలు. చూడండి ఆయిల్ వేస్తున్నాను, చికెన్ ముక్కలు వేస్తున్నానండి ఫ్రై చేయడానికి. చూడండి పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నానండి. గరం మసాలా అండి, ధనియాలు జీలకర్ర పౌడర్ 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా. చూడండి ఎంత బాగా వేగినాయో, మరీ మాడిపోకుండా చక్కగా అలా వేపుకోవాలండి. అయిపోయి నేను తీసేస్తున్నాను. చూడండి మంచి కలర్ వచ్చినాయండి, కారం అది వేసాం కదా, మంచి కలర్గా కనిపిస్తున్నాయి. అదిగోండి చూడండి చికెన్ ఫ్రై రెడీ అండి. గోంగూర మిక్సీలో వేసుకున్నాం కదండి, తాలింపులు వేసుకున్నారండి. చూడండి చికెన్ వేపిన ఆయిల్ ఉంది కదండి, అందులోనే వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలండి, కరివేపాకు. చూడండి పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం మెత్తగా చేస్తానండి నేను, ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చకపోతే కచ్చాపచ్చాగా చేసుకోండి, మిక్సీలోనే ఒకసారి వేసుకుంటే కచ్చాపచ్చాగా వస్తుంది. ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి వేపిని ఉన్నాయి కదండి, చిన్న చిన్న పీసులు అన్నీ వేస్తున్నానండి ఇందులో కర్రీలో. మిగతా పీసులు ఉంచానండి, గోంగూరకి చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. కారం అండి, ధనియాలు జీలకర్ర పౌడర్, సాల్ట్, కల్లుప్పండి,
సాల్ట్ సరిపోలేదండి, వేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. అయిపోయిందండి. అదిగోండి గోంగూర చికెన్ పీస్. ఉల్లిపాయ ముక్కలు వేయాలండి, గోంగూరకి ఉల్లిపాయ ముక్కలే టేస్ట్. అయిపోయిందండి గోంగూర కర్రీ, చికెన్ ఫ్రై. చూడండి గోంగూర చికెన్ ఫ్రై. చాలా బాగుందండి. ఉల్లిపాయ ముక్కండి. గోంగూర అంటే గోంగూరే కదండి, టేస్ట్ సూపర్. చూడండి చికెన్ ముక్క చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చూడండి చికెన్ ముక్క అండి. గోంగూరలో చికెన్ ముక్క అండి. గోంగూర చాలా బాగుంది. ఇట్లా ట్రై చేయండి, సూపర్గా ఉంది. ఇలా గోంగూర కర్రీ చేసుకుని చికెన్ ఫ్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. సరేనా అండి, తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, బాయ్ అండి.